జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలోని పంచమాధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం. పూర్వం పురుకుత్సం అనే పట్టణంలో ఒక బ్రాహ్మణ వంశంలో పింగళుడు అనే కుర్రవాడు జన్మించాడు. ఇతడికి ఎందుకో గాని చిన్నప్పటి నుండి వేదశాస్త్రాల మీద ఆసక్తి కలగలేదు. సంగీతం మీద, నాట్యం మీద ఆసక్తి పుట్టింది. వాటిలో ఆరితేరి ప్రసిద్ధుడై చివరికి రాజాస్థానంలో పదవి కూడా సంపాదించాడు. కానీ ఆ క్రమంలోనే అతడికి రకరకాల స్నేహాలు అలవాటైనాయి. వాటి వల్ల దురభ్యాసాలు, దుర్వ్యసనాలు అలవాటైనాయి. ఈ సంగీతము, నాట్యము ఉండటం వల్ల అన్ని రకాల జాతుల స్త్రీలను ఇతను ఆకర్షించటం పెరిగింది. అలాంటి ఆడపిల్లల్లో అరుణ అనే పిల్ల మీద వీరికి అంతులేని ప్రేమ పుట్టి ఆమెను పెళ్లి చేసుకునే వరకు వెళ్ళి పెద్ద పట్టణంలో కాపురం పెట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవటం వరకు బాగానే ఉంది. కానీ వీడు భార్యకు కట్టుబడి ఉండలేదు. ఎందుకంటే వీడికి రాజుగారితో చనువు పెరిగింది. అది రాజుగారికి చాడీలు చెప్పేదాకా చేరింది. అందువల్ల ఆ స్థానంలోని ఇతర నర్తకీమణులు పింగళుడితో స్నేహం పెంచారు. దీనివల్ల అరుణ పింగళుల సంసారంలో గొడవలు మొదలైనాయి. దాంతో అరుణ కూడా పక్కదారులు చూసుకోవటం మొదలుపెట్టింది. అరుణ ఒక రోజున తన ప్రియుణ్ణి ఇంటికి తెచ్చింది. ఆ సమయానికి పింగళుడు వేరే నాట్యకర్త ఇంట్లో ఉంటాడని ఆమె భావించింది. కానీ ఎందుకో ఆనాడు పింగళుడు పెందరాడ ఇంటికి వచ్చి భార్య కోసం ఎదురు చూసి చూసి నిద్రపోయాడు. ఇటువంటి సమయంలో ప్రియుడితో సహా ఇంటికి వచ్చినటువంటి అరుణకు ఇంట్లో భర్తను చూసేసరికి మొదట్లో భయం వేసింది. కానీ ఇంతలోనే క్రోధావేశం పూనకంలాగా పుట్టింది. ఆ పూనకంలో ఆమె ఒక పెద్ద బండరాయి తెచ్చి నిద్రలో ఉన్న భర్త అయినటువంటి పింగళుడి తల పగలగొట్టింది. వెంటనే అతను అక్కడికక్కడే మరణించాడు. అప్పటికి ఆవేశం దిగినటువంటి అరుణ ఈ శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించి తన ప్రియుడి సహాయంతో నట్టింట్లోనే గుంట తీసి ఆ పింగళుడి పీనుగను పాతిపెట్టి అక్కడే ప్రియుడితో క్రీడించింది. ఇలా దుర్వ్యసన పరుడై దుర్మరణం పాలైనటువంటి పింగళుడు నరకలోకానికి చేరి అనేక రకాల ఘోర శిక్షలు అనుభవించి కొంతకాలానికి ఒక పెద్ద అడవిలో గద్దగా పుట్టాడు. పింగళుడిని చంపిన కొంతకాలానికే అరుణ కూడా మరణించింది. ఈమె పై జన్మలో ఒక ఆడచిలుకై పుట్టింది. విధిలీల ఏంటో గాని ఈ గ్రద్ద, ఆ చిలుక రెండు ఒకే అడవికి చేరాయి. ఒక రోజున ఎత్తుగా ఎగురుతున్న గద్ద ఈ చిలుకని చూసింది. పూర్వజన్మ వైరంతో దాని ఒళ్ళు మండిపోయింది. అది సూటిగా చిలుక మీదకు దూకాలని కిందకి దిగింది, కానీ గురి తప్పింది. చిలుక బతికి బయటపడింది, కానీ గద్ద దాని వెంట పడింది. ఈ రెండిటి పోరాటంలో రెండు పక్షులు ఆకాశం నుంచి కిందకి పడ్డాయి. ఈ రెండు పక్షులు సగానికి పగిలి ఉన్న ఒక మనిషి పుర్రెలో పడ్డాయి. ఆ పుర్రె నిండా నీళ్లున్నాయి. ఆ నీళ్లలో మునిగిన చిలుక అక్కడికక్కడే మరణించింది. దాన్ని పొడుచుకు తినాలనే ఆత్రంలో ఉన్న గ్రద్ద యొక్క తల నీళ్లలో మునిగిపోయింది. ఉక్కిరి బిక్కిరైనటువంటి గ్రద్ద పైకి ఎగరాలని చూసింది, కానీ దాని గొంతు ఒక పగిలిన పుర్ర యొక్క ఎముక కొర్రల్లో ఇరుక్కొని దాని తల నీళ్లలో నుంచి బయటకు రాక అది అక్కడికక్కడే మరణించింది. ఇద్దరు జీవులు ఒకేసారి యమలోకానికి వెళ్లారు. యమసభలో వారి పాపపుణ్యాల విచారణ మొదలైంది. అక్కడ ఉండే అధికారులు ఈ ఇద్దరి జీవుల చరిత్రలు నీచాతి నీచంగా ఉన్నాయని, పూర్వజన్మలో సంగీతం నేర్చుకున్న కొత్తల్లో కొద్దిగా జరిగిన భగవన్నామ స్మరణ తప్ప వీరి పూర్వజన్మలో పుణ్యమేమీ కనిపించటం లేదని, అప్పటి పాపశేషమే ఇంకా చాలా ఉండటం వల్ల వీళ్ళకి మళ్ళీ ఘోర నరక నివాసం తప్పదని చెప్పారు. అది విన్న యమధర్మరాజు పక్షి జన్మలో వీరి మరణం ఎలా సంభవించింది అని అడిగాడు. అక్కడి అధికారులు, ప్రభు, పక్షి జన్మలో వీరికి కొత్తగా పాపపుణ్యాలు వచ్చే అవకాశమే లేదు. మరణించడం మాత్రం ఒక మానవుడి పుర్రెలో గల నీళ్లలో రెండు పక్షుల తలలు మునిగిపోవటం వల్ల పరస్పర ద్వేషపూరితమైనటువంటి మనస్సులతో మరణించారు. అందువల్ల ఈ జీవులకు విశేష పుణ్యం ఏమీ కనిపించటం లేదు అని సమాధానం చెప్పారు. యమధర్మరాజు మందహాసం చేస్తూ ఆ పుర్ర ఎవరిది అని మళ్ళీ అడిగాడు. దానికి వారు, అది వటుడు అనే మహర్షిది. దానివల్ల ఈ జీవులకు వచ్చిన లాభం ఏమీ లేదే అని బదులు చెప్పారు. వెంటనే యమధర్మరాజు చిరునవ్వులు చిందిస్తూ ఇలా చెప్పాడు, ధర్మాధికారులారా, ధర్మ మర్మం ఇక్కడే దాగి ఉంది. ఆ వటుడనే మహర్షి తను జీవించి ఉన్నంతకాలం భగవద్గీతలోని 5వ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేస్తూ సర్వకాల సర్వ అవస్థలలో కూడా ఈ అధ్యాయంలోని విషయాలను మననం చేస్తూ ఉండేవాడు. భగవద్గీత పంచమాధ్యాయంలో కర్మ సన్యాసం గురించి, సమత్వ యోగం గురించి, తత్వ మననం గురించి ఎన్నో సాధన రహస్యాలు ఉన్నాయి.
ఈ రహస్యాలను మననం చేస్తూ ఉండటం వల్ల ఇతడికి త్వరలోనే వైరాగ్యం కలిగి ఇల్లు వదిలేసి అడవికి వచ్చి క్రూర జంతువుల మధ్యలో, ఘోర సర్పాల మధ్యలో సర్వభూతహిత తత్పరుడై జితేంద్రియుడై ఆత్మధ్యానం చేస్తూ చేస్తూ ఆ ధ్యాన సమాధిలో ఉండగానే ఒకనాడు మరణించాడు. పుర్రెతో పుట్టిన బుద్ధి పుట్టకలతో పోతుంది అని ఒక సామెత ఉంది. భగవద్గీత పంచమాధ్యాయంలోని విశేషం ఏంటి అంటే, అది ఒకసారి పుర్రెలో దూరితే ఆ పుర్రె పుడకలలో కాలిపోయినా సరే ఆ జీవుడి పుణ్యం ఆ పుర్రెను వదిలిపెట్టదు. అంతటి పరమ పవిత్రమైన వటమహర్షి పుర్రె చాలా కాలం అడవిలో అలాగే పడి ఉంది. కాలక్రమంలో జంతువుల కాళ్ల తొక్కిడి వల్ల అది పగిలింది. దాంట్లో నీళ్లు నిలిచాయి. ఆ నీళ్లల్లో ఈ పక్షులు రెండూ మరణించాయి. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి పుర్రెలో చాలా కాలం నిల్వ ఉన్న నీళ్లలో ఈ పక్షుల పుర్రెలు మునగటం వల్ల వీటిని జన్మ జన్మలుగా అంటుకొని ఉన్న పాపాలన్నీ పటాపంచలైపోయినాయి. వటమహర్షి పుర్రెలోని గీత పంచమాధ్యాయ సంస్కారం ఈ పక్షి జీవులలోకి అప్రయత్నంగానే ప్రవేశించింది. ఇది శ్రీమన్నారాయణుడి సంకల్ప బలం వల్ల భగవద్గీత పంచమాధ్యాయంలోకి ప్రవేశించిన మహిమ. ఈ మహిమ వల్ల ఈ జీవులు ఇద్దరూ ఇక్కడ నరకలోకంలో ఉన్నా సరే గీత పంచమాధ్యాయన చింతన చేస్తూనే ఉన్నారు. ఈ ధర్మ సూక్ష్మాన్ని మీరు గ్రహించి వీరిని వెంటనే వైకుంఠలోకానికి చేర్చండి. వీరిద్దరూ అక్కడ కూడా ఆ పంచమాధ్యాయ మననమే చేస్తూ చాలా కాలం ఉండి అక్కడే శాశ్వత విముక్తిని పొందుతారు. ఈ జీవులకు సంబంధించిన న్యాయ నిర్ణయంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మ కీలకం ఇదే అని అన్నాడు యమధర్మరాజు. యమలోక ధర్మాధికారులు గీత యొక్క పంచమాధ్యాయ మహిమను గుర్తించి ఆశ్చర్యపోతూ ఆ జీవులిద్దరినీ వైకుంఠలోకానికి చేర్చారు. జై శ్రీకృష్ణ. జై శ్రీ